ED arrests Kejriwal in excise policy case. Delhi Chief Minister and Aam Aadmi Party convener Arvind Kejriwal was arrested by the Enforcement Directorate ED on Thursday on charges of corruption and money laundering in the formulation and execution of the state government's excise policy for 2021-22, which was later scrapped. Mr. Kejriwal will be produced before a special court on Friday. The op said that it has moved the Supreme Court for quashing the arrest and has asked for an urgent hearing. Earlier in the day, Delhi High Court declined to grant any immediate protection to Mr. Kejriwal from coercive action in the excise policy linked money laundering case. The High Court posted the leader's application seeking protection for a further hearing on April 22nd when Mr. Kejriwal's main petition challenging the ED summons is scheduled for hearing. We heard both sides and we are not inclined at this stage to grant protection, the court said. The ED officials, accompanied by Delhi policemen, turned up at Mr. Kejriwal's official's residence in the evening. As the news of ED action spread, the State Minister Saurabh Bharadwaj rushed to the spot, but he was not allowed in. Protesters detained. Units of the Rapid Action Force and the Central Reserve Police Force were deployed outside the premises. The police also mounted surveillance in the area using drones in anticipation of protests. Following a brief round of questioning, the agency arrested Mr. Kejriwal around 9:15 p.m. AAP supporters staged a protest. The Delhi police detained some of the protesters. Mr. Kejriwal is the fourth Aam Aadmi Party leader to be arrested in the case after former Deputy Chief Minister Manish Sisodia, Rajya Sabha member Sanjay Singh, and the former party's communication in charge Vijay Nair. Delhi's former health minister Satyendra Kumar Jain was arrested in another case. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు విచారణ. మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. కీలక పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా, అరెస్ట్ అయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతీషి ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో
పలుమార్లు కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. విచారణకు హాజరు కావాలని ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లడం, సోదాలు చేయడం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడం వెంటనే జరిగిపోయాయి. ఇదే కేసులో గత వారం బీఆర్ఎస్ నేత కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. గురువారం నాటి సోదాల్లో కేజ్రీవాల్ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని, 70,000 ఇంట్లో ఉండగా ఆ మొత్తాన్ని ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కేజ్రీవాల్ సెల్ ఫోన్ను దర్యాప్తు అధికారులు తీసేసుకున్నారు. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది. సుప్రీంలో పిటిషన్ అరెస్టు నుంచి రక్షణ కల్పించే హైకోర్టు స్పష్టం చేసిన వెంటనే కేజ్రీవాల్ తరపున న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి వెంటనే విచారణ జరపడం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతించలేదని తెలిసిందే. వారి పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్న ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్ ఈడీ అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని తరలించారు. ఆప్ నేతను శుక్రవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని, కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. ఇది రాజకీయ కుట్ర. ఆప్ లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రని ఆ ఎంపీ రాఘవ్ చెడ్డా ఆరోపించారు. పంజాబ్ సీఎం మాన్, కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, టీఎంసీ, సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలు ఖండించాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు. మీడియా సహా అన్ని సంస్థలను బంధించి పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపచేస్తూ ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని రాహుల్ ట్వీట్ చేశారు.